కూటమి పార్టీలు ఇచ్చిన హామీలకు నేడు బడ్జెట్లో చేసిన కేటాయింపులకు పొంతనే లేదని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. అంకెల గారడీ తప్ప అమలు మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. బాబు షూరిటీలో భవిష్యత్తుకు గ్యారంటీ లేదని అన్నారు. లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పడుతున్నాయని ఆరోపించారు. కేవలం అంకెల గారడీ తప్పితే అమల్లో మాత్రం వీళ్ళు చేస్తున్న శూన్యమని మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు ఈ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనిపించింది. ఈ బడ్జెట్లో ప్రజల ఆశలకు కానీ ఆకాంక్షలకు కానీ అలాగే ప్రజలందరూ అభివృద్ధిపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోయాయి నా అభిప్రాయం. మరోసారి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి హామీలతో మోసపోయారన్నది స్పష్టమైంది. ఈ నిధుల కేటాయింపు చూస్తూ ఉంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదు అనిపిస్తుంది. లబ్ధిదారుల సంఖ్యలో పెద్ద పెద్ద కోతలు పడేలా చేయబోతున్నారని అర్థమవుతుంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో గత ప్రభుత్వంలో ఏ పథకాన్ని కూడా ఏ తారీఖుల్లో మనం అమలు చేయబోయేది స్పష్టంగా ప్రకటించేవారు. అలాగే బడ్జెట్లో కూడా అలాంటి చిత్తశుద్ధి నిజాయితీ కనిపించేది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దీపం పథకం విషయంలో కూడా మహిళలకు మొండి చేయి చూపించారు. రాష్ట్రంలో 1.54 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే